పుష్ప 2 ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీ ఉన్నదిరా నీ సినిమా? పుష్ప సినిమా కలెక్షన్ల పర్వంగానే కాదు, కాంట్రవర్షియల్ పరంగా కూడా దేశవ్యాప్తంగా చర్చ లేపుతోంది. నువ్వు దాగురా ఓకే, ఆ బన్నీ అంటుంది నోరు తెరిచి నువ్వు దాగు, ఎవడొద్దంటుంది? మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఏం సినిమా మీది? ఈ సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలవటం, అల్లు అర్జున్ పై కేసు నమోదవటం, అరెస్ట్ అయ్యి బెయిల్పై విడుదలవటం, మళ్లీ విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కు హాజరవటం, ఇవన్నీ పరిణామాలు సినిమా విడుదలైనప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలతో కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఇబ్బందులు పడుతున్నాడని అనుకుంటే పొరపాటే. వీటితో పుష్ప సినిమా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వదిలేయాలి అంటే ఈ రోజుతో వాట్ డు యు వాంట్ టు లీవ్? ముఖ్యంగా ఈ సినిమా సమాజానికి, చట్టానికి వ్యతిరేకంగా, స్మగ్లర్లకు అనుకూలంగా కథ నేపథ్యం ఉండటంతో మొదటి నుండి ఈ సినిమాకు ప్రజా సంఘాల నేతలు, వివిధ రకాల వ్యక్తుల నుండి వ్యతిరేకత అభిప్రాయాలు, నిందలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తీసిన తర్వాత ఎన్నడూ లేని విధంగా దర్శకుడు సుకుమార్ విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా. సిపిఐ నారాయణ, గరికిపాటి లాంటి వారైతే పుష్పను బహిరంగంగానే విమర్శించారు. పుష్ప సినిమా సమాజానికి నేర వృత్తిని నేర్పిస్తుందని 3 సంవత్సరాల క్రితమే మండిపడ్డారు. ఇప్పుడు పుష్ప 2కు కూడా అంతకు మించి విమర్శలు ఎదురవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ విలన్ పాత్ర నటించినటువంటి షాహిద్ ఫజిల్, బన్వర్ సింగ్ షేకావత్ పాత్రలను జోకర్ గా చూపించారని, ఒక సన్నివేశంలో ఏకంగా హీరో అల్లు అర్జున్ అతన్ని స్విమ్మింగ్ పూల్లో పడేసి మూత్రం పోసే సీన్ అయితే కొంతమంది వ్యక్తులకు కోపం తెప్పిస్తుందని తెలియజేశారు. పుష్ప సినిమాలోంచి ఆ సీన్ తొలగించాలే, పోలీసులకు ఆ సుకుమార్ అంటోడు చిత్ర బృందం క్షమాపణ చెప్పారు. మరి ఈ సన్నివేశం పోలీసులకు వ్యతిరేకంగా, పోలీస్ సమాజాన్ని తక్కువ చేస్తూ చూపించారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పోలీసు విలువలను ఒక స్మగ్లర్ దిగజార్చడం ఏంటని, సమాజానికి వ్యతిరేకంగా ఆ సన్నివేశం ఎలా చూపిస్తారని పుష్ప సినిమా హీరో, నిర్మాత, దర్శకులని ఎండగడుతున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని కొంతమంది రాజకీయ నేతలు పుష్ప సినిమాలో ఉన్న ఆ తప్పుడు సన్నివేశాలను తొలగించాలని కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా తాజాగా సినిమా నుండి యూట్యూబ్లో విడుదలైన దమ్ముంటే పట్టుకోరా షకావత్తు అంటూ వచ్చే బీట్ సాంగ్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ పాటను స్వయంగా అల్లు అర్జున్ పాడటంతో ఇప్పటికే అల్లు అర్జున్ పై కోర్టులో పలు సెక్షన్ల కింద కేసులు ఉండటంతో పాటను యూట్యూబ్ నుంచి తొలగించి ఉంటారనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఈ పాట కేసుతో ముడిపడిన కారణంగా అన్ని ఇబ్బందులు తొలగించుకొని మళ్ళీ ఎప్పటిలాగే విడుదలవుతుందో లేదో వేచి చూడాల్సిందే. అలాగే బన్వర్ సింగ్ షేకావత్ స్విమ్మింగ్ పూల్ సన్నివేశం కూడా సినిమా నుండి తొలగింపబడుతుందో లేదో, ఈ సన్నివేశం పట్ల పుష్ప సినిమా దర్శక, నిర్మాతలు పోలీసులకు ఎలాంటి వివరణ ఇస్తారో తెలియాల్సి ఉంది.